నమస్తే, నేను మీ నగేష్. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది ప్రభావం మరింత పెరిగి రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలకు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలకు దేశ రాజకీయ చిత్రపటంలో అస్సలు విలువ లేకుండా చేసే ఒక కుట్ర ప్రయత్నం జరుగుతూ ఉంది అనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్విభజించాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సో జనాభా ప్రాతిపదికన నిజంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకుంటే కన్నా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్లో మరింతగా తగ్గిపోతుంది. అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మీద దక్షిణాది రాష్ట్రాల ప్రభావం అనేది నామమాత్రంగా మారుతుంది. ఇప్పటికే కేంద్రంలో అంటే ఉత్తరాది ప్రభావం పెరిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులను, రాజకీయ పార్టీలను పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నిజంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే తెలంగాణలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు కానీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కానీ ఇలా చాలామంది ముఖ్యమంత్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయడానికి అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయడానికి జరుగుతున్న ఈ కుట్రను దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలన్నీ కూడా తమ తమ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రులందరూ కూడా గట్టిగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక 3 రోజుల క్రితం కోయంబత్తూరులో ఒక సభలో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగినా కూడా ఒక్క సీటు కూడా తగ్గదు అని ఒక ప్రకటన అయితే స్పష్టంగా చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య తగ్గించకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పటికీ అయితే ఒక్క స్థానం కూడా అదనంగా వచ్చే అవకాశం లేదనేది రాజకీయ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కేంద్రంలో పార్లమెంటులో ఉత్తరాది ప్రాబల్యం మరింత పెరుగుతుందని చెప్పేసి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జనాభా ప్రాతిపదికన నిజంగా కూడా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 లోక్సభ సీట్లుంటే ఆ సంఖ్య 91కి పెరుగుతుంది. అలాగే బీహార్లో 40గా ఉన్న లోక్సభ స్థానాలు 50 అవుతాయి. ఆ తర్వాత రాజస్థాన్లో ప్రస్తుతం 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయి, అది 31గాను. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 29గా ఉన్న ఎంపీ స్థానాలు 33కు పెరుగుతాయి. సో ఆ తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేప్పటికి ఇప్పుడు 25 లోక్సభ స్థానాలు 21 అవుతాయి. ఆ తర్వాత కర్ణాటకలో ఉన్న 28, 26 అవుతాయి. తెలంగాణలో ఉన్న ప్రస్తుతం 17 ఎంపీ స్థానాలు 13కు పడిపోతాయి. ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించి ఇప్పుడు 39 లోక్సభ సీట్లు ఉన్నాయి, 31కి పడిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి స్టాటిస్టిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. జనాభా ప్రాతిపదికన నిజంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లేదు అలా కాదు, దక్షిణాదిలో ఉండే ఎంపీ సీట్లను అలాగే ఉంచి పెంచబోయే పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య అంటే 848కి పెంచుతారు అని చెప్పేసి ప్రాథమికంగా ఒక అభిప్రాయం వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాథమికంగా ఈ 848 వరకు ఈ సంఖ్య పెరగవచ్చు అని చెప్పి అభిప్రాయపడుతుంది. ఒకవేళ ఈ రకంగా 848 సీట్లకు పార్లమెంటు నియోజకవర్గాలు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్ల సంఖ్య అలాగే ఉన్నప్పటికీ యూపీ, బీహార్లో ప్రస్తుతం ఉన్న 120 పార్లమెంటు నియోజకవర్గాలు 222 స్థానాలు పెరుగుతాయి. అంటే ఈ 2 స్థానాలకే 100కు పైగా అంటే ఈ 2 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాలకు అదనంగా 100కు పైగా ఎంపీ స్థానాలు యాడ్ అవుతాయి. అలాగే ఇక హిందీ బెల్ట్ అంటే హిందీ మాట్లాడే రాష్ట్రాలు వీటిలో ప్రస్తుతం 294 లోక్సభ స్థానాలు ఉండగా ఆ సంఖ్య 461కి పెరుగుతుందని చెప్పేసి రాజకీయ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది పార్టీలకు సంబంధించిన రాజకీయ వర్గాలు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం 129
ఎంపీ సీట్లు ఉన్నాయి. అది ఒకవేళ అటు ఇటు పెరిగినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పినట్లుగా ఒకవేళ తగ్గకపోయి ఒకవేళ పెరిగినా కూడా ఈ సంఖ్య ఒక 5-10కి మించి పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం మీద చూస్తే ఈ వ్యవహారం దక్షిణాది రాజకీయ స్థితిగతులను కేంద్ర ప్రభుత్వం కానీ ఉత్తరాది రాష్ట్రాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ గొంతు కోసే ఒక ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులను ఇప్పటికే ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, స్టాలిన్, సిద్ధరామయ్య, అలాగే తెలంగాణలో కేటీఆర్ కూడా తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే ప్రకటన చేశారు. ఇక ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేప్పటికీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అలాగే జనసేన సెకండ్ స్థానంలో 21 స్థానాలు గెలుచుకొని అక్కడ డిప్యూటీ సీఎం ఆ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఏ రకంగా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని, అంటే రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రయోజనాలనే దృష్టిలో ఉంచుకొని వాళ్ళ వ్యవహార శైలి ఏంది, వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళ స్టాండ్ ఏంది అనేది ఖచ్చితంగా వెల్లడించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. ఇప్పుడు మరి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ మార్పుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వ్యవహారం మీద ఓపెన్గా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తారా? నిజంగా జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు కూడా జరగబోయే అన్యాయం మీద వీళ్ళు ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే ధైర్యం చేస్తారా అనేది ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్న ఒక చర్చ, ఒక సమస్య. ఈ సమస్య మీద ఈ ముగ్గురు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. అలాగే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా పార్లమెంటులో ఈ సమస్యను ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేసి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 20-30 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు కుటుంబ నియంత్రణను సక్రమంగా అమలు చేశారు, ఖచ్చితంగా పాటించడంతో జనాభా బాగా తగ్గిపోయింది. సో వేరే ఇదే చూస్తే ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను ఈ రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వల్ల ఈ 20-30 ఏళ్లలో అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. సో ఈ బేస్ చేసుకొని, ఈ అంశాన్ని బేస్ చేసుకొని రాజకీయంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నిజంగా కూడా దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీరని అన్యాయం జరిగినట్లే అవుతుంది.